ఆట చూస్తావా? ఫ్రెండ్స్, మీరు వీడియో చూసారు కదా, ఓన్లీ సింగిల్ ఫోటోతోనే డిఫరెంట్ టైప్లో షేక్ ఎఫెక్ట్ లాంటివి వస్తున్నట్టుగా ఎడిటింగ్ అయితే చేశాను. ఎడిటింగ్ చాలా ఈజీ, మీరు కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని అది కూడా జస్ట్ 1 మినిట్లో చేసుకోవచ్చు. నేను మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో అయితే మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించి ప్రెజెంట్ ఇస్తాను. అంటే ఈ ఎడిటింగ్ నేను ఎలిట్ మోషన్లో చేశాను. మీరు కూడా ఎలిట్ మోషన్లో జస్ట్ ఒకటే క్లిక్తో చేసుకోవచ్చు కాబట్టి ప్రెజెంట్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రెజెంట్ని మీరు ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ February 28 అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఏంటంటే మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఓపెన్ చేశాను. ఇందులో మీకు ఇక్కడ చాలా ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎలానో చెప్తాను. వీటన్నిటి ప్లేస్లో కూడా మీరు జస్ట్ ఒకటే క్లిక్తో ఫోటోని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్లో మనకు ఆ డైలాగ్ తగ్గట్టుగా టెక్స్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫోటో లేయర్ అయితే ఉంది కదా, సో ఆ ఫోటో లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ ప్లేస్లో క్లిక్ చేయండి, అంటే పేరు దగ్గర క్లిక్ చేయండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఆ ఫోటో ఏదైతే ఉందో దాని ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటో అనమాట, మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. నేను రామ్ చరణ్ సార్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఫోటో చేంజ్ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇక్కడ కాఫీ లేయర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే ఆప్షన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని లేయర్స్ కూడా మనకి ఇప్పుడు సెలెక్ట్ అయినాయి. ఇక్కడ కిందున్న సాంగ్ లేయర్ని మీరు డిసెలెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా అక్కడ ఉన్న 2 టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, అంటే డైలాగ్ టెక్స్ట్ లేయర్స్, వాటిని అలాగే ఫస్ట్ ఫోటో ఉంది కదా దానికి, ఓకేనా. కింది నుంచి ఈ 4 లేయర్స్కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోకండి, ఓకేనా. ఇక మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికైతే మీరు అలాగే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే ఆప్షన్ క్లిక్ చేసి అన్నిటికన్నా కింద మనకు పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది రైట్ సైడ్లో, ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటికీ గ్రీన్ కలర్ తీసేసేయండి. ఓన్లీ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీనికి ఒక్కదానికి ఉంచి పేస్ట్ని క్లిక్ చేయండి, ఓకేనా. అలా క్లిక్ చేస్తే చాలు, మీకు ఫోటో అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, సో ఇట్లా మీకు యాడ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 6 సెకండ్స్ దగ్గర ఇక్కడ మీకు 2 ఫోటో లేయర్స్ ఉంటాయి. అందులో పైన ఫోటో దగ్గర మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను ఇక్కడ నేను డైరెక్ట్గా బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి రిమూవ్ బీజీ అని టైప్ చేశాను, నాకు వెబ్సైట్ అయితే వచ్చింది. సో ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఫోటోతోని మీరు ఎడిటింగ్ చేస్తున్నారో ఆ ఫోటోని ఇందులోకి యాడ్ చేసుకోండి, ఓకేనా. యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత కింద డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఎలిట్ మోషన్లో ప్రెజెంట్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 6 సెకండ్స్ దగ్గర డబుల్ ఫోటో లేయర్ ఉంది కదా, సో అక్కడికి వచ్చేసాను. ఇక్కడ పైన ఫోటో లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు నేను రిమూవ్ బీజీ వెబ్సైట్లో కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, అంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు ఫోటో అయితే సెట్ అయిపోయింది అనమాట. అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. ఒకసారి ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కదా, కొద్దిగా మీకు ల్యాగ్ అవుతున్నట్టుగా వస్తుంది, కాకపోతే వీడియో సేవ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ వస్తుంది. సో ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనే బటన్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.